అందరికీ నమస్కారం. నేను పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరి చైతారెడ్డిని మాట్లాడుతున్నాను. ఎన్ఆర్ఐ టీడీపీ హాస్టింగ్ వారు నిర్వహిస్తున్న కూటమి విజయోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన రోజు. ఈసారి జరిగిన జనరల్ ఎలక్షన్లలో మన పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలిచ్చిన తీర్పు ద్వారా అటు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు 3వసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడం జరిగింది. దీంతో మన రాష్ట్ర ప్రజలందరికీ సంతోషంతో పాటు స్వేచ్ఛ కూడా వచ్చిన పరిస్థితి అందరికీ తెలుసు. గతంలో ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడేది, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో. ఈ గత 5 ఏళ్లలో మన రాష్ట్రం ఎంతో వెనక్కబడిపోయింది. ఈ సైకో పాలన వల్ల మన రాష్ట్రం బీహార్, జార్ఖండ్ లాగా వెనుకబడిన దానిల కంటే దయనీయమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు మన రాష్ట్రం. కాబట్టి ఇది గమనించిన ఎన్ఆర్ఐలో జన్మభూమి అయిన మన రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకొని రావడానికి మీరంతా కలిసికట్టుగా మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ సహాయ సహకారాలు అందించడం జరిగింది. మీ అందరి చేసిన కృషి వల్ల ఈ రోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా మీ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషి, ఆయన చొరవతో మొన్న కేటాయించిన బడ్జెట్ లోనే మన రాష్ట్రానికి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంని పూర్తి చేసే బాధ్యత కూడా కేంద్రం తీసుకొని ఆ ప్రాజెక్టు కూడా నిధులు కేటాయించడం జరిగింది. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి, అలాగే ఉత్తరాంధ్రకి అయితేనేమి, ప్రకాశం జిల్లాలకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా నా పాణ్యం నియోజకవర్గానికి వస్తే, నా పాణ్యం నియోజకవర్గం గతంలోనే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కేంద్రంలో ఓర్వకల్లులో నోడుగా ప్రకటించడం జరిగింది. అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా నిధులు మంజూరు చేశారు. కాబట్టి నేను ఎన్ఆర్ఐ సోదర సోదరీమణులందరినీ కోరుకునేది ఒకటే, నా నియోజకవర్గంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా. దీనివల్ల ఇక్కడున్న మాకు ఎంతో మంది చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన వారు అవుతారు. అంతేకాకుండా ఈ రాష్ట్రము ప్రగతి పదంలో నడిపించడానికి మీరందరూ కూడా భాగస్వామ్యాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ ఎన్ఆర్ఐ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.